మీ పేరు? నా పేరు రాకీ. రాకీ. ప్రెజెంట్ బర్డ్ ఫ్లూ ఉంది కదా. హ్మ్. సో మీరు రోజుకి వారంలో ఎన్నిసార్లు తింటారు చికెన్? వారానికి 2 సార్లు ఒకసారి తింటా. ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటి పరిస్థితి, మరి బర్డ్ ఫ్లూ వచ్చింది కదా. కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిదని అందరూ అంటున్నారు కాబట్టి కొద్దిగా దూరం పెడుతున్నా నేను కూడా. అంత తినాలనిపిస్తలేదు ఇదిగో ఇవి తింటున్నా. ఓకే. అంటే ముక్కలు కొంతమంది ముద్ద దిగదంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏముంది, ముక్కల్లాంటి ఏదో ఒకటి ఇప్పుడు కూరగాయలు అలవాటు చేసుకుంటే మంచిదన్న. ఇప్పుడు యాక్చువల్ నీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే చికెన్ అన్నది మంచి ప్రోటీనే, కానీ ఎప్పుడు మంచిగా పెరగాలి అది. సో పెరగకోకుండా ఏమవుతుందంటే తక్కువ అంటే ఒక నెల రోజులు ఎక్కువ పెంచేసి ఏమంటే చికెన్ సెంటర్కి వేసేది తినడం వల్ల ఏంటంటే అందరికి హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి. దానివల్ల అది తెలిసిన అందరు తింటున్నారు. ఇప్పుడు వాటికి వచ్చిన హెల్త్ ఇష్యూలు వాళ్ళు వేసిన ఇంజెక్షన్స్ వల్ల వాటి వల్ల ఆ కోడికి ఎఫెక్ట్ అయ్యి మస్తు రోగం అన్నది దానికి వచ్చేసి చాలా వరకు ఫ్లో అట్టిగా మొత్తం పాకిపోయింది. ఇప్పుడు కరోనా వైరస్ ఎట్లా వచ్చిందో ఆ రేంజ్లో వచ్చింది కోళ్ళకి, చాలా చచ్చిపోతున్నాయి. నీ అనేది ఏంటంటే ఈ కోళ్ళని ఎక్కువ రోజులు పెంచడానికి మంచి ఫుడ్ పెట్టి పెంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఏంటంటే అన్న చికెను మటను మనం అంటే మామూలుగా తినేది వారానికి ఒకసారి. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు తింటున్నారు. సో అలా తినకుండా కూరగాయలకు అంటే రైతులకు ఇంపార్టెన్స్ ఇచ్చి కూరగాయలు ఒక రైతు పండిస్తే అవి బాగా అమ్ముడు పోతాయి, బాగా కొంటారు అన్న కాన్సెప్ట్ మీద అంటే ఆ ఫీలింగ్ అన్నది రైతులకు కలిగిస్తే వాళ్ళు మంచిగా పండిస్తారు. అది మెయిన్ హెల్దీ ఫుడ్ అంటే అది. కూరగాయలు చాలా హెల్దీ ఫుడ్. అవి కాకుండా చెత్త అంటూ చికెన్ మటన్ అన్నట్టు మరీ హెవీగా తినేస్తున్నారు అన్న. అట్లా తినడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు జంతువులు పోయిన తర్వాత మనం ఉండి ఏం చేస్తాం అన్న, ఇంకా జంతువులన్నీ అయిపోతాయి, మనమే చంపుకొని తినాలి. చికెన్ అది ఉంటుంది కదా, అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా వాళ్ళ భార్యను కుక్కర్లో పెట్టి ఉడకబెట్టినంట. తినడానికి ఏమో మనకు తెలియదు కానీ సపోజ్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి అవసరమా? కాబట్టి లిమిట్గా ఎంత తినాలో అంత తినాలి. ఆ కోళ్ళని ఎంత పెంచాలో అంత పెంచాలి. కోళ్ళ ఫామ్లు పెంచేటోళ్ళు కూడా అంత అతిక ఆపాసన ఉండొద్దన్న. నిజాన్ని చెప్పాలంటే అతిక ఆపాసన మంచిది కాదు. అది ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. మెయిన్గా మన జనాలు అన్నది ఏం చేయాలంటే కూరగాయలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరగాయలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తింటే అవి తింటే ఎక్కువ ఆరోగ్యం కాబట్టి ఫస్ట్ అవే తినాలి. అవి లేకుండా తిని మొత్తం ఒళ్ళులు పెంచి ఇప్పుడు అంతెందుకు నేను ఇంత నీతులు చెప్తున్నా, నేనే ఘోరంగా తింటా చికెన్. సో అట్ట తినకుండా మనం ఇక్కడి నుంచి కొద్దిగా బాగుపడి కొద్దిగా ఆలోచన మార్చుకుంటే బెటర్. ఇప్పుడు నేను మార్చుకున్నా, సో ఇంకెవరైనా మార్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ ఒపీనియన్ చెప్పినందుకు బ్రో. థ్యాంక్స్ అలాట్. జయత్ర ఎంటర్టైన్మెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మొత్తం అందరికి పంపేయండి, హల్చల్ చేయండి. విచ్చల విడిగా ఈ ఛానల్ యూజ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ గురించి ప్రజెంట్ ఒక చికెన్ అభిమాని ఏమంటున్నాడు అనేది. సో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించండి. చికెన్ ఎవరు చాదనేంత వరకు దూరం పెట్టండి. చికెన్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. మీ రవణ, జయత్ర ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ.